ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు ప్రభు మనకందరికీ గొప్ప వాగ్దానమును చేయుచున్నాడు. అదేమనగా యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములు చేయగలవాడు మన ప్రభు అయిన క్రీస్తు వారే. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన మన పట్ల చేయాలంటే ఆయన మాత్రమే సమర్థుడు. మనము లెక్కలేనన్ని అద్భుత కార్యములు ప్రభువు నుండి పొందుకోవాలంటే మనమేం చేయాలి? ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఎవరి పక్షమున ఉన్నాము? మనము దేవుని నమ్ముకొనవలసి ఉన్నదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. లెక్కలేనన్ని అద్భుత కార్యములు మన పట్ల ప్రభు అయిన క్రీస్తు వారు చేయాలంటే మనము ప్రభు అయిన క్రీస్తు వారిని నమ్ముకోవాలి, అమ్ముకొనకూడదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన జీవితంలో కొందరిని చూసి ఉన్నాము. మనలను మనమే పరీక్షించుకుందాము. నేను క్రీస్తుని ఎరిగి ఉన్నానని, క్రీస్తు బోధలు నాకు తెలుసని, పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ ఉన్నానని నేను గొప్పలు చెప్పుకొనిచున్నాను. కానీ నాలో దేవుని సహవాసము లేని ఎడల నేను వ్యర్థుడనే. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవుని సహవాసము, దేవునితో సహవాసము అనగా మరేమీ లేదండి. మనము సమయము దొరికినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము చదవాలి. చదివి దేవుని యొక్క సంకల్పమును మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడైతే మనము చదువుచున్నామో ప్రభు అయిన క్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును తెరచి మన హృదయమును, అంతరంగమును, మన ఆత్మను పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పి ఉన్నాము, అదే దేవునితో సహవాసము. మనము సమయము దొరికినప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకును, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆనందం వైపు, సంతోషం వైపు మనము చూస్తూ ఉన్నాము. కానీ అది దేవుని సహవాసము కాదు, దయ్యముతో సహవాసము. దేవునితో సహవాసం అంటే ఏమిటి? నీవు పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు నీతో మాట్లాడుచున్నారు. నీవు సమయము దొరికినప్పుడల్లా ప్రభువుతో నీవు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుకు నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుతో నీవు మాట్లాడుచున్నావు. ఈ సహవాసము మనకు కావాలి. కానీ ఈ లోక సంబంధమైన సహవాసము, లేదా ఈ లోక సంబంధమైన ఆనందం వైపు, ధన సంబంధమైన ఆనందం వైపు మనము తిరిగిన ఎడల మనము దేవుని బిడ్డలము కాము. మనకు దేవుడు లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు చేయాలంటే మనము దినదినము కూడా దేవునితో సహవాసము చేయాలి. మనము దినదినము కూడా ప్రతి విషయములో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. అప్పుడే మనకు యేసుక్రీస్తు వారు ఎవ్వరు తెలుసుకొనలేని మహత్తైన కార్యములు చేస్తాడు, లెక్కలేని అద్భుత క్రియలు మన జీవితంలో చేస్తానని
ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి ఇటు వాగ్దానములను మనము పొందుకోవాలని యేసుక్రీస్తు పేరట మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.